ఇక్కడ జామకాయ దానికి ఇది ఎందుకు కట్టారు? ఇది నేను ఇందాక డీకంపోస్ట్ అని చెప్పా కదండి, ఇది కూడా ఒక పద్ధతి అనమాట. సో ఖాళీ బాటిల్స్ మనము పిల్లలు తాగిన తర్వాత పడేయకుండా ఏం చేస్తానంటే బాటిల్స్ అన్ని కట్ చేసి కింద హోల్స్ చేసి అందులో మన కిచెన్ వేస్ట్ అంతా వేసి కొంచెం మట్టేసి పెట్టేస్తాను అనమాట. డీకంపోజ్ అయిపోతుంది, ఆ వాటర్ అనేది కూడా దానికి దిగుతూ ఉంటది. సో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం పడేయకుండా మళ్ళీ ఎండిపోయిన తర్వాత తీసి మళ్ళీ మనం మట్టిలో వేసుకుంటే మళ్ళీ కూడా మళ్ళీ అది మనకి మెన్యూర్ అనమాట. ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ లో మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే అందరు లేడీస్ చేయడం వల్ల ఏంటంటే కిచెన్ వేస్ట్ అనేది ఎక్కువ బయట పడేయట్లేదు మనము. సో మెయిన్ ఏంటంటే అంతా ఇందులోనే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ ని కూడా మనం కొంచెం తగ్గించిన వారం అవుతున్నాం లేడీస్ అందరం. సో అందరు ఇంకా చాలా చేసుకుంటా ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అక్కడ అది ఉందండి ఆల్ స్పైస్ చెట్టు వినే ఉంటారు. సో ఇది మన జస్ట్ అన్ని స్పైసెస్ అన్ని కలిపి వంటలో వేస్తే ఎట్లుంటుందో ఒక 2 ఆకులు వేస్తే సరిపోతుందండి స్పైస్. ఓకే, అది పక్కన తులసి కదా? ఇది తులసి అండి, దాని పక్కన ఇన్సులిన్ అండి. ఇప్పుడు షుగర్ వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత బెనిఫిట్, సో మెడిసినల్ ప్లాంట్ ఇప్పుడు ఇన్సులిన్ ఆకు తింటే కూడా మనకి ఇన్స్టెంట్ గా తగ్గుతుంది అని. ఇక్కడ ఒక టబ్ లో ఎగ్స్ గ్లాసెస్ లో ఏదో పెట్టారు, ఏంటవి? ఇవి మన చామంతి అవే అండి, జస్ట్ విత్తనాల కోసం స్పేర్ చేసి పెడుతున్నాను చామంతి నెక్స్ట్ ఇయర్ కోసము. ఈ ఎగ్ షెల్స్ ఏంటి అంటే మనం ఉడకబెట్టుకున్న తర్వాత అన్ని తీసి పెట్టేసుకుంటాం అనమాట. కొంచెం ఎక్కువ అయిపోయిన తర్వాత దాన్ని అన్ని క్రష్ చేసేసి మనము దీనిపైన వేసి పెట్టుకున్నాం అనుకో మనకు అది మెన్యూర్గా ఉంటుంది. మళ్ళీ పురుగులు ఏమైనా పాకాలనుకున్నా కూడా వీటి మీద పాకవు కాబట్టి మనకు కూడా అది ఒక బెనిఫిట్ ఉంటుంది, అంటే ఇంకా పురుగులు రాకుండా ఉండడానికి. ఇదేంటి మట్టి సపరేట్ గా పెట్టా? మట్టి కాదండి, ఇది మన టీ పౌడర్. మన వేస్టేజ్ అంటే డైలీ వాడిన టీ అంతా ఇట్లా ఎండబెట్టేస్తాను అనమాట. సో 1 వీక్ కాగానే అంతా మనది క్రష్ చేసేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ వేస్తాను. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల సేమ్ అదేనండి, అంతే మనకి బలం వస్తాయి అంతే. ఇవన్నీ ఫ్లవర్ కలరింగ్ బాగా వస్తుంది. ఇదే కదా వేస్టేజ్ అన్నారు, కిచెన్ వేస్టేజ్. యాక్చువల్ అదే ఇట్లా బకెట్లు వేసి పెట్టేసుకుంటాను ఇలాగ నేను, అంటే మళ్ళీ చేతులు పెట్టకుండా ఇందులో వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో 2 డేస్ అయిన తర్వాత ఈ నీళ్ళకి ఒక 5 టైమ్స్ వాటర్ కలిపి ప్రతి చెట్టుకి వేసేస్తాను నేను. అది మళ్ళీ అలాగే తీసేసి వేరే దాంట్లో ఇలా ఎన్ని డేస్ కి ఒకసారి కిచెన్ వేస్టేజ్ చేస్తారు? 2 డేస్ కేనండి, ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ స్మెల్ వచ్చి మళ్ళీ దాంట్లో ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది కదా, ఇన్సెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. 2 డేస్.